శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్ల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 15వ అధ్యాయము శిష్యుని లక్షణం నుండి 7వ కందార్థము క్రమ సంఖ్య 238. కుటిలాత్ముడైన శిష్యుడు ఇటువలెత పలుకుచుండు ఇంటికి వస్తే, ఎటుబోవు చుండి వస్తిరో ఇటకిక దర్శనము మళ్ళీ ఎప్పుడయ్యేనో ఎవరికి తెలుసు ఎప్పుడేమౌనో. ఎటుదోచాదేమైనా ఇత్త మంచనుకుంటే, తుటుకు నవకరాగి దుడ్డైనా లేదిప్పు ఎప్పుడయ్యేనో ఎవరికి తెలుసు ఎప్పుడేమౌనో. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 15వ అధ్యాయము శిష్యుని లక్షణము నుండి ఈరోజు మనము 7వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అంటే క్రమ సంఖ్య 238. అయితే క్రిందటి కందార్థములో ఆ కపటాత్ముడైనటువంటి వాడు అంటే కుక్షితుడు, ఆ కుక్షితుడైన శిష్యుడు తన శిష్యుడు తనను అతి వినయముగా సేవించే నిమిత్తమై ఆ శిష్యుని ముందల తన గురువును గొప్పగా సేవించినట్లు కీర్తించుచుండును, అంటే పొగుడుతుండును. ఎందుకు అంటే నన్ను కూడా నా శిష్యుడు ఆ విధంగా కీర్తించాలి, పొగడాలి అని. కానీ ఆ గురుమూర్తి తన ఇంటికి వచ్చినచో ఏ విధమైన శుశ్రూష చేయక, పైగా తన దారిద్ర్య పరిస్థితి తెలుపుకొని, గురుదేవా ఈసారికి మరొకరి వద్దకు వెళ్ళిరండి అని చెప్పుడ ప్రారంభించును. ఎందుకు అంటే ఇటువాడు కుచిత శిష్యాగ్రిని, అంటే కపటాత్ముడైనటువంటి శిష్యుడు. ఇటు శిష్యుడు పరిపూర్ణ బోధ స్థితిని ఎట్లు పొందగలడు? పైగా గురు శుశ్రూషలు చేయలేని ఆ కుచిత శిష్యులు గురు కరుణను ఎప్పటికీ పొందలేరు, గురు కృపను పొందలేరు, పైగా వారు బోధ స్థితిని పొందలేరు అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 15వ అధ్యాయము శిష్యుని లక్షణంలో ఈరోజు మనము 7వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అంటే క్రమ సంఖ్య 238. ఈ కందార్థము కూడా మనకు 237లో ఏ విధంగా తెలియజేశారో అట్లనే 236
237లో మనము విచారించుకున్నట్లు 238వ కన్నార్థమునందు కూడా కుటిలాత్ముడైన శిష్యుడు ఇటువలె తావలుకుచుండు ఇంటికి వస్తే ఎటు పోవుచుండి వస్తిరో ఇటకి ఇక దర్శనము మళ్ళీ ఎప్పుడయ్యేనో ఎవరికి తెలుసు ఎప్పుడేమౌనో ఎటు దోచదేమైనా ఇత్తామంచనుకుంటే తొటుకోనవకరాగి దుడ్డైన లేదిప్పుడు ఎప్పుడయ్యేనో ఎవరికి తెలుసు ఎప్పుడేమౌనో. యా గురుదేవా, ఆ శిష్యుడు ఇలా చెప్తున్నాడు. ఆ కుటిలాత్ముడైన శిష్యుడు అంటే ఆ కుటిలాత్ముడైన అనగానే ఏంటంటే కపట లక్షణము కలిగినటువంటి వాడు. ఆ కపట లక్షణము కలిగిన శిష్యుడు ఇటువలేత పలుకుతుండు అంటే ఈ విధముగా మాట్లాడుచుండును. అంటే ఆ గురువు అటు పోయేటప్పుడు దారిలో ఇక్కడ నా శిష్యుడు ఉన్నాడు, ఒకసారి అలా కలిసి పోదాము అని చెప్పని ఇంటికి వస్తే తనకు మంత్రోపదేశము చేసిన గురుమూర్తి తన ఇంటికి వచ్చినప్పుడు, అంటే శిష్యుడు ఇంటికి వచ్చినప్పుడు ఆ శిష్యుడు చూడు ఎలా పలుకుతున్నాడు, ఎటు పోవుచుండి వస్తురో. అయ్యా గురుదేవా, మీరు ఎక్కడో ఇటు వైపు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇటు ఎటులను ఆ ప్రయాణ లక్ష్యము కలిగించుకొని ఈ దారిన వస్తున్నారో ఇటకు మా ఇంటికి, అటు పోతూ పోతూ మా ఇటకు అంటే మా ఇంటికి ఇక దర్శనము మళ్ళీ ఎప్పుడయ్యునో, మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు చూస్తానో గురుదేవా, మళ్ళీ ఎప్పుడు దర్శనం భాగ్యం కలుగుతుందో, మళ్ళీ మీ దర్శన భాగ్యం మాకెప్పుడు కలుగుతుందో ఏమో ఎవరికి తెలుసు, ఎప్పుడు ఏమయ్యునో ఎవరికి తెలుసు. ఓ సినిమాలో చెప్తారు, ఏ నిమిషానికి ఏమి జరుగును, ఒక పాట ఉంది సినిమాలో కూడా. అట్లుగా ఇక్కడ కపటాత్ముడైన శిష్యుడు, అయ్యా మళ్ళీ మీ దర్శన భాగ్యము మాకెప్పుడు కలుగుతుందో, ఎప్పుడు ఏమయ్యోనో ఎవరికి తెలుసు, ఎప్పుడు ఏది ఎలా జరుగుతుందో ఎవరికి తెలుసు. అంటే ఆ గురుమూర్తి ఒకానొక నాడు వెతుక్కోకొనొచ్చు ఆ శిష్యుడు ఇంటికి వచ్చిన ఎడల ఆ వచ్చిన గురువును ఆ కపట లక్షణము గలవాడు అంటే లోభబుద్ధి గలవాడు, ఆ లోభబుద్ధి గల శిష్యుడు చూచి, స్వామి ఎక్కడికో పొరుగురికి పోవచ్చు మార్గ మధ్యమును నేను ఉండుట వలన నన్ను చూచి పోదామని ఇలా మా ఇంటికి వచ్చారు, మేము చూడగానే నాకు చాలా సంతోషము ఆనందమైనది, సంతోషమైనది. ఎందుకంటే మరలా మీ దర్శన భాగ్యం ఎప్పుడు లభించునో ఎవరికి తెలుసు స్వామి, ఎప్పుడు ఏం జరుగుతుందో ఏం కథనో ఎవరు చెప్పగలము, ఎవరు చెప్పగలరు, ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియదు.
మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారో, మళ్ళీ మీ దర్శన భాగ్యం నాకు ఎప్పుడు లభిస్తుందో ఏం కథనో. కనుక స్వామి ఎలాగో ఇలా పోతూ మార్గ మధ్యములో నేనున్నందు వలన ఇటు వచ్చారు. అయితే వచ్చారు బాగుంది, కానీ ఎటు తోచదు, నాకేం తోచడం లేదు. మీరు వచ్చిన వేళ విశేషం ఏంటో కానీ నాకేమీ తోచడం లేదు నాయనా గురుదేవా. పరిస్థితులు నాకేమీ అర్థం కావడం లేదు. ఒకవేళ ఏమైనా ఇద్దామని చదువుకుంటే, అంటే గురువు వచ్చాడు ఇటువైపు, గురుదక్షిణగా మీకేమైనా సమర్పించుకుందాము అనుకుంటే, అబ్బా, అయితే ఆ గురుదక్షిణగా మీకేమైనా సమర్పించుకుందాము అనుకుంటే తుటుకునా నా చేతిలో ఒక రాగి దుడ్డైనా లేదు ఇప్పుడు. అంటే ఈ సమయంలో ఒక్క రాగి దుడ్డైనా లేదు, ఒక చిల్లి కవ్వ కూడా నా దగ్గర లేదు ఇప్పుడు. ఆ పూర్వపు చెలామణిలో నాణ్యమనగా రూపాయలు 64వ పావకం, తుటుకున ఒక దుడ్డు. అంటే అప్పుడు పూర్వము పెద్దలు, అంటే మనం చిన్నగా ఉన్న సమయంలో ఆ రూపాయలు 64వ భాగం అంటే ఏదైనా ఆ దక్షిణ ఇద్దామని అనుకుంటే కూడా ఒక రాగి దుడ్డు. రాగి దుడ్డు అంటే అప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు దుడ్డు ఆన అని పిలిచేవారు. అప్పుడు రాగి దుడ్లు ఉండేటి కనుక ఆ భాష వాడారు. ఆ రూపాయలు 64వ భాగమును దుడ్డు అని పేరు. ఒక్క రాగి దుడ్డు కూడా లేదు ఇప్పుడు. ఒకవేళ ఏమైనా ఇస్తామనుకుంటే లేకపోయిందే, ఏమీ తోచకున్నది అని విచారముతో తనకున్నటువంటి యొక్క సుఖ దుఃఖములనన్నింటినీ ఆ గురుమూర్తితో చెప్పుకొనుచు, ఆ గురువుని ఎప్పుడు ఎలా పంపించాలి, త్వరగా పంపించాలన్నటువంటి ఉద్దేశముతో, చెడు ఉద్దేశముతో ఇటువాడు కపట శిష్యుడు. మనకు ఈ కన్నార్థము ద్వారా వివరణని అందిస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.